ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ దగ్గర పడుతున్న తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 సీజన్లుగా జట్టును అద్భుతంగా నడిపిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం పాట్ కమిన్స్ వెన్నుగాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభం మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. ఇతను తిరిగి వచ్చే తేదీపై స్పష్టత లేకపోవడంతో తాత్కాలికంగా లేదా పూర్తి స్థాయిలో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతుంది. ఈ రేసులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు బలంగా వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్లో అతను కనబరిచిన అద్భుత ప్రదర్శన. భారత ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ జట్టును విజయవంతంగా నడిపించి సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీని అందించిన ఘనత కూడా ఇషాన్ కిషన్కు ఉంది. వికెట్ కీపర్గా ఉంటే ఫీల్డ్ సెట్టింగ్, బౌలింగ్ మార్పులను పర్యవేక్షించడం సులభం అవుతుందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తుంది. ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ వంటి తరహాలోనే ఇషాన్ కూడా స్టంప్స్ వెనుక ఉండి గేమ్ను చక్కగా రీడ్ చేయగలడని విశ్లేషకులు అభిప్రాయం. జట్టులో అభిషేక్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవం, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్కే ఓటు పడే అవకాశం ఉంది. 2024లో ఫైనల్ వరకు వెళ్లి 2025లో ప్లేఆఫ్స్కు చేరుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. పాట్ కమెంట్స్ లేని లోటును ఇషాన్ కిషన్ తన దూకుడుతో భర్తీ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని కనిపిస్తుంది.